హాయ్ ఫ్రెండ్స్, ముందు కడాయి పెట్టుకోవాలండి. గ్యాస్ మంట పెట్టాలి. ఆయిల్ పోయాలండి. ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ చెప్తున్నాను. మనకు సడన్గా వడ కావాలనుకుంటే పిల్లలు ఆశపడతారు వడ కావాలని. అంటే ఇప్పుడు మన పప్పు ఉంది కదా, దానికి నానబెట్టాలంటే కష్టం కదా. అందుకు కొంచెం వేడి నీళ్ళు పెట్టి తొందరగా నానిపోతుంది పప్పు. దీనికి కావాల్సిన ఐటమ్స్: ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, కరివేపాకు, సోంపు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. దీన్ని వేయాలి. మిక్సీలో వేసినాక మిక్సీలోనే ఉప్పు వేసి మిక్సీలో చేసుకోవాలి. అన్నీ కలుపుకోవాలండి. హలో, ఇప్పుడు అట్లా ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, సోంపు, కరివేపాకు, కావాల్సిన ఉప్పు వేసి అన్నీ వేసి మిక్స్ చేయండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు కావాల్సిన పిండి మనం తీసుకొని కారలాగా రెండు చేతులు మంచిగా శుభ్రంగా చేసుకొని ఇట్లా వడలాగా చేసుకొని దాంట్లో నూనెలో వేయాలండి. చూడండి, ఇట్లా వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. బాగా హీట్ కూడా ఎక్కొద్దు, మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. మా అమ్మ వంటలన్నీ చాలా బాగా చేస్తుంది. నేను తర్వాత వీడియోలలో చట్నీలు, పచ్చళ్ళు వేయాలో మీరు ట్రై చేయండి. సగం చెన్నై వంటివి ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చాయో. ప్లీజ్ ఛానల్ చూస్తున్నారు, కొంచెం లైక్ చేయండి. మీకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం చేయండి. మరి చిన్నకో అది చూడండి, అందరూ వడ ఇదే మంచిగా వచ్చింది. ఇట్లనే మీరు కూడా ఒకసారి చేసుకొని చూసి మాకు కామెంట్ పెట్టండి. మెత్తగా కూడా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.